అతని మీద తుడుచుకుంటాను కోసం దీన్ని ఇదేమంటారంటే దీన్ని కదిలించిండి ఇప్పుడు. దీని మీద ఇప్పటి వరకు టీడీపీ ఏదైతుందో ఎంక్వైరీ చేయలే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నౌ స్టార్ట్. లక్ష్మి లూప్ లైన్లో పెట్టిండ్రు, దీని మీద ఇప్పుడు ఏదైతుందో ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఎన్నికల ముందు చంద్రబాబు గారు మాట్లాడినరు, పవన్ గారు కూడా తిరుపతిలో స్లిప్ ఇచ్చి మాట్లాడినట్టుంది, లోకేష్ గారు కూడా వాళ్ళ పాదయాత్రలో మాట్లాడినట్టుంది. దీని మీద ఇప్పటి వరకు కదలిక లేదు. ఇప్పుడు నౌ స్టార్టెడ్. అంటే అవినీతి చేసిందని అంటే ఇక దీంట్లో ఆయనకి ఈయనకి ఏమైనా సంబంధం ఉందా అనేది తెలిసిపోతుంది కదా. బట్ ఆ రోజు టీడీపీ ఇతని మీద ఆరోపణ చేసింది, ఇతను దీంట్లో డబ్బులు కొట్టుకున్నాడని. ఇప్పుడు ఏదైతుందో ఎంక్వైరీ చేస్తారు. ఈ ఎంక్వైరీలో ఎవరు ఏందని తెలుస్తుంది. నేను అనుకుంటున్నా బట్ క్లోజ్ రాజశేఖర రెడ్డి గారికి, క్లోజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏమైనా టార్గెట్ చేసిందంటే ఇంతకాలానికి, ఇప్పుడు ఇంతకాలం ఎందుకు చేయలేదు? చేయాలంటే ఇంకా ఆమె ఏదో ప్రొలాంగ్ చేసింది, ఇంకా సంథింగ్ ఆఫ్ లావాదేవీలో ఏదో జరిగినట్టుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు అనుమానం వస్తుంది. ఇంతకాలం తర్వాత ఇంత సబ్జెక్టును ఎక్స్పోజ్ చేసిందంటే అతని మీద వచ్చిన మచ్చను తుడిచిపెట్టుకోవడానికి ప్లస్ ఆమె మీద వేయడానికి.